కీర్తనలు 99వ అధ్యాయము 9వ వచనం. అందరూ కలిసి ఈ భాగంలో చదువుతున్నాం. మన దేవుడైన యెహోవా పరిశుద్ధుడు, మన దేవుడైన యెహోవాను కనపరచడి, ఆయన పరిశుద్ధ పర్వతం ఎదుట సాగిలపడు. మరియు భాగం చదువుకుందాం. కీర్తనలు 50:23. స్తుతియాగం అర్పించువాడు నన్ను మహిమపరుస్తున్నాడు, నేను వారికి దేవుడి రక్షణ కలుగుతున్నట్లు వాడు మార్పును స్థిరపరుచుకున్నాను. ఇక్కడ కొన్ని మార్పులు ఉన్నాయి. ఇక్కడ మొట్టమొదటిగా మనుషులమైన మనము పాపం చేస్తూ వచ్చాము. అయితే ఆదికాండం 2:8 వచనం మనకు కనబడుతూ వస్తుంది. అక్కడ మనం ఏమైనా మొట్టమొదటి మనుషుడైన ఆదాము అక్కడ పాపం చేస్తూ వచ్చాడు. ఇది కారణం ఏంటంటే పాపంలో సాతానుడు తన స్థానం ఇస్తూ వచ్చాడు. అందుకే దేవుని తోటలో ఉండినవాడు. అయితే దేవుని నుండి అది మొట్టమొదటి మనుషుడైన ఆదాము అక్కడ ఏమైపోయాడంటే పాపం చేస్తూ వచ్చాడు. రెండవదిగా ఆ మనుషుడు ఆదాము సుఖము కొరకు అక్కడ పాపం చేస్తూ వచ్చాడని మనం చూస్తూ వస్తున్నాం. అయితే ఇక్కడ మూడవదిగా ఆదాము దేవుని చిత్తమునకు అవిధేయత కలిగిన వాడుగా ఉంటూ వస్తున్నాడు. ఏంటి కారణం ఏంటంటే ఈ ఆదాము చేసిన పాపము. అయితే సుఖముగా ఉండవలసిన వాడు, అయితే ఎంత మాత్రమే కాదు దేవుని దగ్గర తన స్వరాన్ని వినేవాడు. అయితే తను పాపం చేస్తూ వచ్చాడు, దేవునికి అవిధేయతగా చూస్తుంటున్నాడు, లొంగిపోయిన వాడుగా ఉంటూ వచ్చాడు. ఎవరికి? సాతానికి. ఆ పాపాన్ని బట్టి అవిధేయతగా ఉండిన వాడుగా ఉంటూ వస్తున్నాడు. అది ఇక్కడ చూస్తూ వస్తున్నాం. ఆదాము భయముతో అక్కడ నుండి పారిపోయిన వాడుగా ఉంటూ వస్తున్నాడు. ఏంటి కారణం అంటే అక్కడ నుండి దేవుని స్వరాన్ని వినలేకపోతూ వచ్చాడు, దేవుని యొక్క ఆజ్ఞను తను వినలేకపోతూ వస్తున్నాడు. అందుకే ఆయన తప్పిపోయిన వాడుగా ఉంటూ వస్తున్నాడు. అందుకే పాపం వల్ల వచ్చే జీతం మరణమని ఎలా ఉంటుందో అక్కడ ఆ మనుషుడు ఆదాము తన పాపంతో నిండిపోయిన వాడుగా ఉంటూ వచ్చాడు. అయితే దేవునికి ఇవ్వాల్సిన స్థానం ఇవ్వకుండా ఎవరికి ఇస్తూ వచ్చాడంటే సాతానికి ఇస్తూ వచ్చాడు. అందుకే వెలువైపడ్డవాడు, ఆ దూరం అయిపోయిన వాడు. అంతే మాత్రమే కాదు, దేవుడి నుండి దేవుని స్వరాన్ని వినలేకపోయిన వాడుగా ఉంటూ వస్తున్నాడు. అందుకే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని పిలుస్తూ ఉంటున్నాడంటే నేను పాపములను క్షమించడానికి ఈ లోకానికి వచ్చాడని చెప్తూ వస్తుంటున్నాడు. అందుకే ఇక్కడ మనం చూస్తుంటున్నాం. ఆయనకు మనం ఎలా ఉండాలంట మనం ఇక్కడ చూస్తూ వస్తుంటున్నాం. అయితే స్తుతి యాగం చెల్లించవలసిన వారంగా ఉంటూ వస్తున్నాం. చూడండి 50:23 వచనం ఒక చదవండి. స్తుతి యాగం అర్పించేవాడు ఎవరిని మహిమపరచాలంట? దేవుని మహిమపరచాలి. అందుకే తను ఆయన పాపాన్ని అతనిలో పెట్టుకుంటూ వచ్చాడు. అందుకే దూరం అయిపోతూ వస్తుంది. అంటే మనుషులమైన మనము ఇప్పుడు దేవుడు ఎవరికి ఇచ్చి వస్తున్నాడంటే నీకు నాకు కూడా ఇస్తూ వస్తున్నాడు. అందుకే మన స్తుతులు ఆయనకు అర్పించవలసిన వారు. అందుకే ఆయనను మనము మహిమపరచవలసిన వారు, ఆయనకు మనము స్తుతులు చెల్లించేవారు. నేను ఒకప్పుడు నా స్థితి, ఒకప్పుడు నేను వెలువైపడిన వాడును, త్రోసివేయబడిన వాడును, నేను అవిధేయత కలిగిన వాడును, దేవుడి నుండి దూరం అయిపోయిన వాడును. అయితే ఆదాము ఎలా దూరం అయిపోతూ వచ్చాడు. ఇప్పుడు మనుషులమైన మనము ఆయన రక్తంతో కొనబడిన వారు, ఆయన స్వరక్తంతో మనకు కొనబడిన వారు. అయితే ఏం చేస్తూ వస్తుందంటే యేసుక్రీస్తు ప్రభువు మన స్తుతి యాగము ఆయనకు అర్పించవలసిన వారు. అందుకే ఆయనకు మహిమ కలగాలని, ఆయన స్తుతులు చెల్లించాలని ఈ ఉదయకాలం మనమందరం కూడా చేరవచ్చి ఉంటున్నాం. అందుకే నేను వారికి ఏం చేస్తున్నాడు? దేవుడు రక్షణ కలగజేస్తూ వస్తున్నాడు. ఏం చేస్తూ వస్తున్నాడు? స్తుతి యాగమే కలగడమే కాదు, ఆయన మనకి ఏం చేస్తూ వస్తున్నాడు? రక్షణ కలగజేసిన వాడుగా ఉంటూ వస్తున్నాడు. అయితే మన స్థలము దేవుని ఎరగక ముందు ఎక్కడున్నాం? రక్షణ లేనప్పుడు ఎక్కడ ఉంటున్నాం? ఆ లోకంలో ఉండిపోయిన వారు. అయితే మనం పాపంలో ఉండిపోయిన వారు, అంధకారంలో చీకటనే స్థితిలో ఉండిపోయిన వారు. అయితే ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువు చెప్తూ వస్తున్న మాట ఏంటంటే మనము మనసారా ఆయన తప్పించవలసిన వారు, ఆయన మనకు రక్షణ. నేను ఒకప్పుడు నా స్థితి వెలువైపడిన వాడు. అయితే ఇప్పుడు ప్రభువా నన్ను కుమారుడిగా చేసుకోవడానికి నువ్వు ఆ పరలోకమును వదిలిపెట్టి ఈ భూమి మీదకి నన్ను దిగి వచ్చి నన్ను రక్షించడానికి కొరకాయ, నన్ను నీతిమంతుడిగా చేయడానికి కొరకాయ నేను నా మనసారా నీకు అర్పిస్తూ వస్తున్నాను. ఎవరు చేస్తారంటే ఆయనకు స్తుతులు చెల్లించేవారు. ఎప్పుడైతే ఆయన రక్షణలోనికి మనం వచ్చినప్పుడు, ఆయన బాప్తిసంలో నీటి బాప్తిసంలో పొందినప్పుడు మనం ఏం చేస్తూ వస్తామనంట ఆయన మనకు రక్షణ కలుగజేసినది, ఆయన మనకు స్తుతులు చెల్లించే వారుగా ఉంటూ వస్తున్నాం. అంత మాత్రమేనా? ఇంకా దేవుడికి ఇంకేం చెల్లించవలసిన వారు? ఒకప్పుడు నా స్థితి ఎవరు కూడా అలాంటి దేవుడు లేనన్న స్థితిలో ఉన్నవారు. అయితే ఇప్పుడు మనల్ని ఏం చేస్తూ వస్తున్నాడంటే ఆయన కుమారుడిని పంపించి
మనకి ఏం చేస్తున్నాడంటే ఆ శిలువలో మనకు ఆ యొక్క శిలువలు ఎక్కవలసిన అవసరం లేదు. అయితే మనకు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువారి శిలువగా ఆ శిలువకు ఆయన రక్తాన్ని కారుస్తూ వస్తుంటున్నాడు, ఆయన అర్పించుకుంటూ వస్తుంటున్నాడు. ఇప్పుడు ఏమొచ్చింది? మనకు స్వస్థత వచ్చింది. అందుకే నా పాపం అనే కట్లు తెప్పివేస్తూ వస్తున్నాం. ఏంటి కారణం? ఆయన శిలువలో వేసి ఎక్కిన కారణం, ఆ శిలువలో మేకలు కొట్టబడిన వారు. అంత మాత్రమే ఆయనకు ఎంతో హింసిస్తూ వచ్చారు. అంత మాత్రమేనా, ఇంకేం చేస్తూ వచ్చారంటే ఎంతో వేదనకరంగా వెళ్తూ వచ్చినాడు యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే ఆయన ఆ రక్షణను ఏం చేస్తూ వచ్చాడు? నాకు రక్షణ ఇచ్చావు నాకు, అందుకే నా మనసారా నేను స్తుతులు చెల్లిస్తూ వస్తున్నానని చెప్పబడుతూ వస్తుంది. నేను ఉన్నంత వరకు, అంటే నేను ఇక్కడ జీవిత కాలం అంతా కూడా నేను నా మనసారా నేను స్తుతిస్తూ వస్తున్నాను, నేను అర్పిస్తూ వస్తున్నానని దేవుడు చెప్తూ వస్తున్నాడు. అందుకే నువ్వేం చేయాలంటే నా హృదయపూర్వకంగా నేను నా మనసారా నేను దేవుడికి సమర్పిస్తూ వస్తున్నాను. అందుకే దేవుణ్ణి మనం ఏం చేయాలంటే ఆయన మహిమపరిచే వారంగా ఉంటూ రావాలని ఆశిస్తూ వస్తున్నాడు. అందుకే మనం ఇక్కడ చూస్తూ వస్తాం. చూడండి 14 వచనం, 50:14 చదవండి. దేవునికి స్తుతియాగం చేయము, దేవుని మహోన్నతునికి నీ మొక్కుబళ్ళు చెల్లించవలసిన వారు. అంటే స్తుతి యాగమే కాదు, మహోన్నతమైన స్థలము. అంటే మహోన్నతునికి మనం ఏం చేయాలంట? ఆయన సాగిలపడి మొక్కవలసిన వారు, ఆయనకు నమస్కారం చేయవలసిన వారు. అందుకే ఇక్కడ చెప్తూ వస్తున్నాడు, ఆ మహోన్నతుడు ఆ పరలోకంలో వదిలిపెట్టి ఈ భూమి మీదకి వచ్చి ఆ మహోన్నతుడు మనం ఏం చేస్తూ వస్తున్నాం? మనుషులమైన మానవులమైన మనం ఏం చేస్తూ ఉంటున్నాం అంటే మనము స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాం. ప్రభా, నేను ఒకప్పుడు నా స్థితి లోకంలో నేను తిరిగిపోతున్నా, అటు ఇటు చెడిపోయిన వాడు, అయితే నన్ను ఎవరు కూడా గుర్తించలేకపోతూ వచ్చారు. ప్రభా, ఆ మహోన్నతుడు ఈ భూమి మీదకి వచ్చి నన్ను రక్షించుకుంటూ వచ్చావు, నా పాపములు కడుగుతూ వచ్చావు, నా అతిక్రమములు కడుగుతూ వచ్చావు. అందుకే నేను స్తుతులు చెల్లిస్తూ వస్తున్నాను. ఎప్పుడు చెప్పగలుగుతామంటే ఆ మహోన్నతుడు మనము ప్రేమించినప్పుడు, ఆ మహోన్నతుని మనం విశ్వసించినప్పుడు అలా మనము హృదయమారా అర్పించవలసిన వారంగా ఉంటూ వస్తుంటాం. అందుకే చూడండి, ఇంకో మాట కనబడుతూ వస్తుంది. ఇంకేం చేస్తూ వస్తాం? ఇక్కడే కీర్తన 52 చూడండి. దేవుని మంచివారులారా యోచించుడి, లేని ఎడలా చూసారా? అందుకే ఇప్పుడు దేవుడు చెప్తూ వస్తున్న మాట ఏమిటంటే నువ్వు నా దగ్గరకు నీ మహోన్నతుడిని, ఎవరు కూడా నిన్ను ఆదరించేవారు లేరు, నేను ఎవరు కూడా దూషించేవారు లేకపోతే నేను హింసించేవారుగా ఉంటూ వస్తున్నాడు. నువ్వు ఎప్పుడైతే నన్ను విడిచిపెడతావో నీకెంతో కఠినమైన చీకటి ఉంది, లేకపోతే కఠినమైన ప్రాంతానికి నువ్వు వెళ్తూ వస్తున్నావు. నేను ఎలాగో వారి యొక్క సింహపు నోరును మూపిస్తూ వచ్చాను, అలాంటిది స్థలంలో నిన్ను కూడా మూపించడం, లేకపోతే ఆ కట్లను తెప్పివేయడానికి వచ్చానని చెప్తూ వస్తున్నాడు. అందుకే చూస్తూ వస్తున్నాం కదా ఇక్కడ చూడండి. ఇంకా మనము చూస్తే యోహాను సువార్త 15వ అధ్యాయం చూడండి. ఇంకా మనం ఇంకేం చేయాల్సిన వారు? యోహాను సువార్త 15వ అధ్యాయం 8వ వచనం, 15:8. సరేండి, మహిమపరచబడుట లేకపోతే మీరు నాకు శిష్యులవుతూ వస్తారు. అందుకే ఇక్కడ ఆయన ఎప్పుడైతే మీరు బహుగా ఫలింపవలన, లేకపోతే బహుగా మీరు అభివృద్ధిలోకి రావాలి. అందుకే బహుగా మీరు నన్ను స్తుతించినప్పుడు అంత మాత్రమే తండ్రి మహిమపరచునట్లు, లేకపోతే తండ్రిని మనం ఎప్పుడైతే మహిమపరుస్తూ వస్తామో మనం ఏమైపోతామంట? ఆయన శిష్యులుగా అవుతూ వస్తామంట. నా శిష్యులని యేసుక్రీస్తు ప్రభువారు పిలుస్తూ వస్తాడు. అప్పుడు మనం ఆయన శిష్యులుగా మార్చబడుతూ వస్తాం. దాన్ని ఇప్పుడు చెప్తూ వస్తున్న మాట ఏమిటంటే నా తండ్రిని మహిమపరిస్తే నువ్వు కూడా మహిమపరచబడతావు. ఈ భూమి మీద నువ్వు కూడా మహిమపరచబడుతూ వస్తున్నాను మనము చూస్తూ వస్తున్నాం. అంటే ఎక్కడ మహిమపరచబడుతూ వస్తున్నాడు? అబ్రహాము ఉన్నాడు, ఈసాకు ఉన్నాడు. తర్వాత వారు ఏమైపోతూ వస్తున్నారంటే వారు ఆశీర్వదిస్తబడుతూ వచ్చారు. ఎవరి చేత? దేవుని చేత ఆశీర్వదింపబడుతూ వచ్చారు. అందుకే వారు స్తుతి యాగం చెల్లిస్తూ వస్తారు. అంత మాత్రమే కాదు, ఈసాకు కూడా ఆయన ఎంతో స్తుతి యాగం చెల్లిస్తూ వస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, ఇంకా వారు ఆశీర్వాదములు వారు పిలువబడిన వారుగా మనం చూస్తూ వస్తున్నాం. అందుకే వారు అబ్రహాము, ఈసాకు, యాకోబు అనే యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని కూడా పిలుచుకుంటూ వచ్చాడు. వారిని మాత్రమే కాదు, నిన్ను కూడా పిలుస్తున్నాడు. ఆ పిలుపుకు లోబడి ఆ పిలుపుకు విశ్వసించినప్పుడు మీరు కూడా నా శిష్యులు అవుతారు, నా కుమారులు అంటారు. నాకు విధేయత చూపించినప్పుడు
నా శిష్యులుగా మీరు మార్చబడుతూ వస్తారు. నేను ఇప్పుడు నా కుమారుని పడిన వారు ఇప్పుడు ఎక్కడ ఉంటారంటే పరలోకంలో ఉంటారు. తండ్రితో కూడా కూర్చొని పెట్టడానికి నిన్ను నన్ను కూడా పిలవడానికి యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపడుతూ వస్తున్నాడు. ఏంటి కారణం అంటే ఆయనకు మనం అర్పించిన దాన్ని బట్టి, ఆయనకు మనం స్తుతులు చెల్లించిన దాన్ని బట్టి దేవునికి మనం ఏమైపోతూ వస్తున్నామంటే ఆయన శిష్యులుగా మార్చబడతా. అంత మాత్రమే కాదు, ఆయన కుమారులుగా మనము మార్చబడుతూ వస్తున్నాం. ప్రేమైన వల్ల అప్పుడు ఎప్పుడు తండ్రికి కుమారులుగా మనబడుతున్నప్పుడు మనం ఏమైపోతూ వస్తానంటే మనం ఎక్కడ ఉంటాం? ఆ పరలోకములో ఉంటాం. ప్రభు ఆ సర్వోన్నతుని అక్కడ పరలోకములో వదిలిపెట్టి భూమికి రావాల్సిన కారణం ఏంటంటే ఆయన మానవుడు ఎంతగానో ప్రేమిస్తూ వస్తున్నాడు. ఏంటి కారణం అంటే ఆయన చేతులతో ఒక మట్టిని తయారు చేసుకుని మానవునిగా ఆయన జీవవాయువు వదులుతూ వచ్చాడు. అందుకే ఆ మానవుని పట్ల ఎంతో శ్రద్ధగా ఎంతో విశ్వాసంతో ప్రేమిస్తూ వస్తున్నాడంటే నేను వారిని ఆ నరకం నుండి తప్పించడానికి ఆ యొక్క మరణంలో నుండి నేను వారిని తీసుకొని రావాలని, ఎంతో ఆ పాపం నుండి ఆ మనిషిని నేను తీసుకొని రావాలని ఎంతగానో యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపడుతూ వస్తున్నాడు. అందుకే అది వదిలిపెట్టి అప్పుడు పరిశుద్ధుడని ఆ పరలోకమును వదిలిపెట్టి ఈ భూమి మీదకి రావాల్సిన కారణం ఏంటంటే ఆయన మనల్ని ప్రేమిస్తూ వస్తున్నాడు. అందుకే ఆయన స్వరక్తం చేత మనం కొనబడుతూ వస్తున్నాం. అందుకే అంధకారం ఆ చీకటి నుండి నిన్ను విడిపించడానికి ఒక యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపడుతూ వస్తున్నాడు. ఏంటి కారణం అంటే నువ్వు నా కుమారుడు, ఇప్పుడు నా శిష్యుడు, నువ్వు పరలోకంలో ఉండాలి. ఆ నరకం నుండి నేను తప్పించడానికి నేను ఇష్టపడుతూ వస్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపడుతూ వస్తున్నాడు. ఏంటి కారణం ఏంటంటే మనం అర్పించిన దాన్ని బట్టి ఆ సర్వోన్నతుడు మన దగ్గరికి వచ్చి మనకేం చేస్తున్నాడు? తన కుమారుడిగా పిలవడానికి మనల్ని ఇష్టపడుతూ వస్తున్నాడు. అందుకే ప్రభువా ఆ సర్వోన్నత స్థలంలో నన్ను కూడా కూర్చోబెట్టడానికి మీరు గొప్ప త్యాగం బట్టి అందుకే నేను స్తుతిస్తున్నాను, నా మనసులో నేను స్తుతిస్తూ వస్తున్నానని మనం చెప్పగలుగుతున్నాం. ఈ ఉదయకాలంలో మనం చేరవచ్చిన మనమందరం కూడా యేసుక్రీస్తు ప్రభువు స్వరక్తం చేత పడబడిన మనమందరం కూడా ఆయన చెప్తూ వస్తున్నాడు, నేను నా కుమారుడిగా మీరు పిలబడుతూ వస్తున్నారు, మీరు నా శిష్యులుగా మీరు పిలబడుతూ వస్తున్నారు. అయితే మీరు ఇప్పుడు ఆ పరలోకంలో కూర్చుండబెట్టడానికి నేను ఇష్టపడుతూ వస్తున్నాను. ప్రేమిన వాళ్ళ ఎలాంటి యేసుక్రీస్తు ప్రభువు ఏమైతే వచ్చాడంటే మనను తన కుమారులుగా స్వీకరించడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. ప్రభా ఇప్పుడు మనుషులమైన మనమందరం కూడా ప్రభా ఆ సర్వోన్నత స్థలంలో నన్ను కూడా కూర్చుని పెట్టడానికి అందుకే నా మనసారా నేను అర్పిస్తూ వస్తున్నాను, నేను సాగలపడి మ్రొక్కుతూ వస్తున్నానని మనం చెప్పగలుగుతూ రావాలి. ఎప్పుడు ఆయన కుమారులుగా మనం పిలువబడుతూ వస్తున్నాడు. అందుకే చూడండి, ఇంకా అబ్రహాము ఇస్సాకు పిలవడం కాదు, మనం కూడా పిలుచుకున్న దేవుడు. అందుకే మనసారా మనము ఆరాధించాల్సిన వారంగా ఉంటూ వస్తున్నాడు. చూడండి 2 దినవృత్తాంతములు ఇంకా చూడండి 2:1-8 చదవండి. సొలొమోను చాలా ఇక్కడ చూస్తూ వస్తున్న మాట ఏంటంటే సొలొమోను దేవునితో ఇలాగ మనవి చేశాను, నీవు నా తండ్రి దావీదు. అది అంటే ఇక్కడ ఏం చెప్పబడుతున్నాడంటే దావీదు సొలొమోను ప్రేమిస్తూ వచ్చాడు, ఆ స్థానంలో కూర్చోబెట్టడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. అంటే తండ్రి కుమారుని ఎక్కడ కూర్చోబెట్టడానికి ఇష్టపడుతున్నాడు? దీని భావాన్ని అంటే తండ్రి రాజుగా చేయడానికి ఇష్టపడుతూ వచ్చాడు కుమారుని. అందుకే ఇప్పుడు దేవుని చేత అంటే దేవునికి నమ్మకంగా ఉంటున్న దాన్ని బట్టి, దేవునికి ఇష్టంగా ఉండిన దాన్ని బట్టి ఇప్పుడు రాజుగా చేయడానికి తండ్రి ఇష్టపడుతూ వస్తున్నాడు. అందుకే ఇప్పుడు తండ్రి పరలోకపు తండ్రి మన యేసుక్రీస్తు ప్రభువు ఇప్పుడు ఆయన రాజు ఉంటున్నాడు, మనల్ని ఏం చేయడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు? రాజుగా ఉండడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. అందుకే మన ఇంటినే కాదు, ఆ దేశానికి ప్రధానియే కాదు, నేను అంతకంటే పైవాడని. అందుకే నేను కూడా ఆ స్థాయిలోనికి నేను తీసుకురావాలని నా యొక్క ఉద్దేశం. అందుకే అలాగ మనం అర్థం చేసుకోవడానికి, అందుకే ఒకప్పుడు నా యొక్క స్థితి ఎక్కడ ఉండవలసిన వాడను? ఈ భూమి మీద ఒక స్థలంలో ఉండవలసిన వాడను. అయితే ఇక్కడ చెప్పబడే మాటలు ఏంటంటే రాజు కుమారుడి కంటే రాజు యేసుక్రీస్తు ప్రభువు మనల్ని కూడా రాజుగా చేయడానికి ఇష్టపడుతూ వస్తున్నాడు. ప్రభువా నేను ఎక్కడో ఉండవలసిన వాడను, అయితే ఎక్కడో నేను కూర్చున్న వాడను, ఒక ఆత్మకూర అనే గ్రామంలో కూర్చున్న వాడను, అయితే నన్ను ఎక్కడ కూర్చుని పెట్టడానికి ఇష్టపడుతూ వస్తున్నావు అంటే ఆ రాజుగా చేయడానికి నన్ను కూర్చుని పెట్టడానికి ఇష్టపడుతూ వస్తున్నాను. అందుని బట్టి నేను స్తుతిస్తుంటున్నాను, అందుని బట్టి నేను ఆరాధిస్తూ వస్తున్నాను అని మనం చెప్పగలుగుతూ వస్తాం. అందుకే దావీదు ఇష్టపడుతూ వచ్చాడు,
అందుకే నేను ఆ యొక్క యెరూషలేము పట్టణాన్ని నేను కట్టించాలని ఎంతగానో ఇష్టపడుతూ వచ్చాడు. నీ చేతులు పాపని చేతులు అంటే దావీదు ఆ మందిరాన్ని కట్టించలేకపోతూ వచ్చాడు. ఏంటి కారణం ఏంటంటే ఆయన చేతిలో రక్తంతో నిండున్నాయని ప్రభువు దావీదుతో చెప్తూ వస్తున్నాడు. అందుకే సొలొమోను ఎన్నుకొని ఆయన మందిరాన్ని నిర్మించడానికి పూనుకుంటూ వస్తున్నాడు. అందుకే పరలోకపు తండ్రి మనల్ని కూడా ఎక్కడ కూర్చోబెట్టడానికి, పరలోకంలో కూర్చోబెట్టడానికి మనల్ని ఇష్టపడుతూ వస్తున్నాడు. అందుకే చూడండి ఇంకా ఇంకా యోబు 3వ అధ్యాయం 3:22. సమాధికి చేరినప్పుడు వారు హర్షించి బహుగా సంతోషించారు. మరుగుపడిన మార్గములు గల వారికి దేవుడు చుట్టూ కంచె వేసిన వారికి వెలుగు ఇవ్వబడింది. చాలండి. ఇక్కడ యోబుని గురించి మనం చూస్తూ వస్తాం. పరిచయం ఆయన బహుగా ఏమైపోతూ వచ్చాడు, సంతోషిస్తూ వస్తున్నాడు. ఏంటి కారణం అంటే అక్కడ ఉన్న అన్ని కూడా కోల్పోయినాడు, సమస్తమును కోల్పోతూ వచ్చాడు. అయితే ఎవరిని విడవలేదు, యేసుక్రీస్తు ప్రభువుని విడవకుండా గట్టిగా అంత మరణం వరకు తను ఏం చేస్తూ వచ్చాడు, గట్టిగా పట్టుకుంటూ వస్తున్నాడు. అందుకే సమాధి వరకు అంటే మరణం వరకు దేవుణ్ణి హత్తుకొని జీవించిన వాడు. అందుకే ఇప్పుడు సంతోషంగా జీవిస్తూ వస్తున్నాడు. అయితే మనం కూడా ఇప్పుడు ఏదైతే చెప్తూ వస్తున్నాడు, సమాధి వరకు వెళ్తూ వచ్చాడు. అయితే ఆయన సంతోషంతో వెళ్తూ వస్తున్నాడు. ఏంటి కారణం అంటే యోబు జీవితంలో అన్ని కోల్పోయాడు. తన పశువులను, కుమారులను అందరినీ కోల్పోయాడు. అయితే భార్య కూడా లాస్ట్కి అన్ని దేవుణ్ణి దూషించి మరణంగా వచ్చింది. అయినప్పుడు కూడా ఏమేం చేస్తూ వచ్చాడు, దేవుడు ఎంత మాత్రం కూడా దూషించలేదు. ఏంటి కారణం అంటే దేవుడు తన హృదయంలో పని చేస్తూ వచ్చాడు. ఎలా పని చేస్తాడంటే ఆయన జీవం కలిగిన దేవుడు అని గుర్తిస్తూ వచ్చాడు. ఈయన సృష్టికర్తని తను గుర్తిస్తూ వచ్చాడు. ఆయన నన్ను ఎన్నడూ కూడా విడవడు ఎడబాడని గుర్తిస్తూ వచ్చాడు. అందుకే తను చెప్తూ వస్తున్నాడు, సంతోషముతో ఆయనను స్వీకరిస్తూ వచ్చాడు. అందుకే ఆయనకు పోయినది మరలా ఇస్తూ వచ్చాడు. ఆ యొక్క స్థితి అంతా కోల్పోయినప్పుడు కూడా తిరిగి సంపాదించుకోవడానికి దేవుడు అనుగ్రహిస్తూ వచ్చాడు. అందుకే మనం కూడా మన స్థితి కూడా మరణం వరకు మనల్ని తీసుకుపోయినప్పుడు కూడా దేవుడైతే మనల్ని ఎప్పుడైతే పట్టుకున్నాడో అప్పుడు నుండి మనకి ఏమైపోతాం, ఆ మరణంలో నుండి పైకి లేవనైతే వరకులో ఉంటున్నాం. అవును తండ్రి, ఒకప్పుడు నా స్థితి మరణం దగ్గరికి నన్ను తీసుకెళ్ళి వచ్చాం. అయినప్పటికీ కూడా నేను ఏం చేస్తూ వస్తున్నానంటే అక్కడ నుండి నన్ను లేపడానికి నీ యొక్క చేతుల ద్వారా, నీ రక్తం ద్వారా నన్ను కడుగుతూ వచ్చావు. నీ శక్తితో నన్ను కడుగుతూ వస్తున్నావు. అందును బట్టి నేను స్తుతిస్తున్నాను. అందుకే నేను మనసారా అర్పిస్తూ వస్తున్నాను మనం చెప్పగలుగుతూ వస్తున్నాను. అందుకే బాబుగా ఎవరు ఫలిస్తూ వచ్చారంటే అక్కడ యోబును కూడా చూస్తాం. తర్వాత ఇంకా అబ్రహాము, ఈసాకు, ఇలాగో దావీదు, సొలొమోను ఇలాగో మనం చూస్తూ వస్తున్నాం. అందుకే ఎందుకు వారు ఫలిస్తూ వచ్చారు బావుగా అంటే ఆయనను స్తుతి మనసారా ఆయన అర్పిస్తూ వచ్చారు. అందుని బట్టి వారు బహుగా ఫలిస్తూ వచ్చారు. అందుకే మనం చూస్తూ వస్తాం. ఇక్కడ చూడండి, మత్తయి సువార్త 5:16 చదవండి. మనుషులు మీ సత్క్రియలను చూచి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరచినట్లు, అంటే ఆ పరలోకపు తండ్రిని మనం ఏం చేయాలంట, మహిమపరిచే వారంగా ఉంటూ రావాలని దేవుడు ఆశిస్తూ వస్తున్నాడు. ఆ యొక్క తండ్రిని మనం కనపరిచే వారంగా ఉంటూ రావాలి. ఆ తండ్రిని మనం కొనియాడుతూ రావాలి. అందుకే తండ్రి నేను మహిమపరుస్తూ వస్తున్నాను. నేను నా మనసులో ఏది కూడా కపటం లేకుండా నా మనసులో నుండి నా యొక్క శ్వాసనగా నేను అర్పిస్తూ వస్తున్నానని చెప్తూ రావాలి. ఎప్పుడైతే చెప్తూ వస్తాను ఆయనను మహిమపరిచినప్పుడు, ఆయనను మహిమపరిచినప్పుడు మనకేమైతూ వస్తుందనంటే మన యొక్క స్తుతి యాగం ఆయన అర్పించి స్వీకరించేవాడుగా ఉంటూ వస్తున్నాడు. అందుకే మీ వెలుగు ప్రకాశిస్తూ ఉంటుందంట. ఆయనను మహిమపరిచినప్పుడు మనం ఏమైపోతాం, మనం ఆయన కుమారులను కదా. అందుకే మనం ఏమైపోతామంటే ప్రకాశిస్తూ వస్తున్నాం. అందుకే ప్రకాశించే హృదయం యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపడుతూ వస్తున్నాడు. అందుకే ఆయన మహిమపరిచినప్పుడు వారి ఎదుట మీ వెలుగు ప్రకాశింపజేస్తూ వస్తాడు. ఎవరు వెలుగు? ఆయన వెలుగు నీలో నుండి ప్రకాశిస్తూ చేస్తూ వస్తాడు. అందుకే
నువ్వు నేనుడా ప్రభా వెలుగును నాకు అనుగ్రహిస్తూ వచ్చావు. ఒకప్పుడు నా స్థితి ఎలాంటి స్థితి అంటే చీకటి, అంటే నువ్వు వెలుగును చూడలేనట్టు స్థితి. అందుకే నువ్వు ఇప్పుడు నాకు వెలుగుగా ఇస్తూ వచ్చావు. నన్ను ప్రకాశింపడానికి, అంటే నన్ను వెలిగింపజేసి నన్ను ప్రకాశంగా నన్ను చూడడానికి చూస్తూ వస్తున్నానని, అందుని బట్టి నా మనసారా నేను ఆరాధిస్తూ వస్తున్నానని మనము చెప్పగలుగుతూ వస్తాం. అందుకే చూడండి, ఇంకా కొన్ని మాటలు మనం చూడడానికి మనం ప్రయత్నం చేస్తే, ఇంకా ఇక్కడ 1 పేతురు 2వ అధ్యాయం, 1 పేతురు 2:12 చదవండి. ఇప్పుడు ఏ విషయములో దుర్మార్గులను దూషించురో ఆ విషయములో వారు మీ సత్క్రియలను చూచి వాటిని బట్టి దర్శన దినమున దేవుని మహిమపరచునట్టు వారి మధ్యను మంచి ప్రవర్తన గలవారై ఉండవలెనని మిమ్మును ప్రతిమానుకొనుచున్నాను. చాలా ఇక్కడ మనం సత్క్రియలను చూచి వాటిని బట్టి ఆ దేవుని మహిమపరిచినట్లు వారి మధ్యను మంచి ప్రవర్తన, అంటే మంచి వ్యక్తులుగా మనము స్వీకరించే వారుగా ఉంటూ వస్తున్నాడు. అందుకే మంచి వారము సత్క్రియలు, అంటే మంచి క్రియలు అవి ఎంతో దేవుడికి ఇష్టమైనటివిగా, నా సత్క్రియలను బట్టి దేవుడు నన్ను ప్రేమిస్తూ వస్తున్నాడు, దేవుడు నన్ను వెలిగింపజేస్తూ వస్తున్నాడు. అంత మాత్రమే నేను మనం ఇక్కడ చూస్తున్నాం. ఆయన మహిమపరిచినట్లు మంచి ప్రవర్తన, లేకపోతే మంచి వ్యక్తులుగా మనం చూడడానికి యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపడుతూ వస్తున్నాడు. అందుకే ఆయనను మహిమపరిచినట్లు ఆయనను మనము చూసేవారంగా ఉంటూ వస్తున్నాం. ఆయన అంత మాత్రమే కాదు, ఆయన వెలుగును మనం కూడా చూస్తూ వస్తున్నామని మనము చూస్తూ వస్తున్నాం. అందుకే ఇక్కడ చెప్పబడుతూ వస్తుంది, మన వెలుగును ఎక్కడికైతే ప్రకాశిస్తూ వస్తున్నాము, ఆయనను మనం మహిమపరిచినట్లు మనం కూడా ఆయన సత్క్రియలను అనుసరించి మంచి క్రియలను మనం స్వీకరించే వారంగా ఉంటూ వస్తున్నాం. అందుకే ఆయనకి ఏం చెప్తూ వస్తున్నాడంటే, మంచి క్రియలు, నన్ను మంచి క్రియలను మీకు బోధిస్తూ వస్తున్నాడు, మంచి మాటని బోధిస్తూ వస్తున్నాడు. దాంట్లో నిలిచి మీరు ఫలించినట్లు, మీరు అభివృద్ధిలోనికి తీసుకొని రావాలని దేవుడు ఇష్టపడుతూ వస్తున్నాడు. అంటే మంచి క్రియలు, మంచి మాటలు అలాగే దేవుడు చెప్తూ వస్తున్నాడు. సత్క్రియలు, మంచి మాటలు మనం చెప్పబడుతూ వస్తున్నాయి. అందుకే వారి మధ్య మంచి ప్రవర్తన, అంటే మనము దేవుడి దగ్గర మంచి ప్రవర్తన, మంచి మాటలు మనం వినినప్పుడు, ఆయన మహిమపరిచినప్పుడు మనం కూడా ఏమైపోతాం, మంచి ప్రవక్తలుగా, లేకపోతే మంచి వ్యక్తులంగా మనం మార్చబడుతూ వస్తున్నాం. అందుకే ఇప్పుడు ఏమని చెప్పగలవచ్చు, మనం వారి మధ్య, అన్య జనుల మధ్య సత్క్రియలు, మంచి క్రియలు మనము దేవుని గురించి మనము బయలుపరిచే వారంగా ఉంటూ వస్తున్నాం. అందుకే మంచి క్రియలు అంటే ఇక్కడ చెప్తూ వస్తున్నాడు యేసుక్రీస్తు ప్రభువు, మనం ఏదైతే మంచి క్రియలు మనం స్వీకరిస్తామో, సత్క్రియలను మనం స్వీకరిస్తామో, ఆయన మహిమపరుస్తామో, అప్పుడు మనం ఏం చేస్తూ వస్తాం, ఆ అన్ని జనుల మధ్య మనము ఎలా చూడగలుగుతూ వస్తారు, వారు మంచివి, అంటే దేవుడివి ఆయన మహిమపరిచినప్పుడు మనుషులమైన మనము ఎలా ఉంటాం, మంచివిగా, మనము మంచి వ్యక్తులుగా మనం ప్రకాశింపజేస్తూ వస్తాడు. అందుకే చూడండి, ఇంకా ఒక మాటలు మనం చూడాలి. మొదటిది 2వ దినవృత్తాంతంలో 19:3 నీవు దేవతా స్తోత్రమును తీసివేసి దేవుని యొద్ద విచారణ చేయుటకు నీవు మనసు నిలుపుకొని ఉన్నావు. నీ యందు మంచి క్రియలు కనబడుచున్నవి. ఏమున్నాయి? నీ యందు మంచి క్రియలు ఉన్నాయి. ఎప్పుడు ఆయన మహిమపరిచినప్పుడు నీ యందు ఏమున్నాయి? మంచి క్రియలు ఉన్నాయి. అంటే దేవుడు మంచి ఫలాలు లేకపోతే ఇస్తూ వస్తున్నాడు. ప్రభువా, నా దగ్గర మంచి ఎలా దొరికిందంటే, మంచితనం ఎలా ఉందంటే, నేను మహిమపరిచిన కారణాన్ని బట్టి నాకేం చేశాం, నాకు మంచి క్రియలు, మంచి ఫలాలు, మంచి మాటలు నేను వెదజల్లుతూ వస్తున్నాను. నేను ప్రత్యేకముగా నన్ను రక్షించుకున్నావు, నన్ను ప్రత్యేకంగా పాపమనే స్థితిలో నుండి ప్రత్యేకింపబడి మంచి మాటలు నా హృదయంలో నుండి నువ్వు పలకడానికి ఇస్తూ వచ్చినావు. ఎందుకు? ఆయన మహిమపరిచినప్పుడు మనకి ఏం చేస్తూ వచ్చాడు, మంచి మాటలు, మంచి క్రియలు అని మనం చెప్పగలుగుతూ వస్తున్నాం. అందుకే ఇక్కడ చెప్పబడివా, అందుకే మనం ఏమని చెప్పగలుగుతూ వస్తామంటే, నేను మంచి ప్రవర్తన కలిగి దేవునికి అర్పిస్తూ వచ్చాను. దేవుడు మనకి ఇప్పుడు ఏం చేస్తుంటున్నాడు, ఆయన ఏం చేస్తూ వస్తున్నాడు అంటే, మంచి ప్రవర్తన లేకపోతే మంచి వ్యక్తులుగా మనం మార్చడానికి ఆయన ఇష్టపడుతూ వస్తున్నాడు. అందుకే 1 పేతురు 4:16 చూడండి.
ఎవడైనాను క్రైస్తవుడైనను బాధను అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఆయన మహిమపరచబడవాలి. అంత మాత్రమే కదా, ఇంకేం చూస్తాం చూడండి. మరొకసారి చదవమా. ఎవడైనాను క్రైస్తవుడైనందుకు బాధ అనుభవించిన ఎడల అతడు సిగ్గుపడక ఆ పేరును బట్టియే దేవుని మహిమపరచవలెను. ఆ పేరును బట్టి దేవుని మహిమపరచబడు. అంటే దేవుడు మనం మొట్టమొదటిగా మహిమపరచబడితే తర్వాత దేవుడు కూడా మనల్ని కూడా మంచి వారుగా లేకపోతే మంచి వ్యక్తులంగా మనం మార్చబడుతూ వస్తున్నాం. ఆ పేరు ఎప్పుడు వస్తుంది? తండ్రిని మహిమపరిచినప్పుడు. ఇప్పుడు మనకి కుమారులకి ఏం వస్తుంది? మంచి పేరు వస్తుంది. అందుకే ఇక్కడ చెప్పబడుతూ వస్తుంది, మనము ఆయన మహిమపరచబడాలి. మొట్టమొదటిగా దేవుని మహిమపరచబడాలి. అంటే తర్వాత ఆయన కుమారులుగా మనం కూడా ఈ భూమి మీద నన్ను కూడా మహిమపరచడానికి నన్ను ఏం చేస్తూ వస్తున్నాడు? ఈ భూమి మీద నన్ను కూడా మహిమపరచడానికి నువ్వు తీసుకువచ్చావు. నువ్వు మనసారా ఆయన స్తుతించవలసిన వారంగా ఉంటూ వస్తున్నావు. అందుకే ఇలాగూ యేసుక్రీస్తు ప్రభువారు ఏం చేస్తూ వస్తున్నాడే, ఆయనకు మనం స్తుతి యాగం చెల్లించవలసిన వారు. తర్వాత దేవుని మహోన్నతమైన స్థానంలో ఈ భూమి మీదకి వచ్చి నిన్ను నన్ను కూడా ఏం చేస్తున్నాడంటే, ఆ మహోన్నతుడి పరలోకము నుండి విడిచిపెట్టి భూమికి రావాల్సిన కారణం ఏంటంటే, ఆయన నిన్ను నన్ను కూడా ప్రేమించి నన్ను కూడా ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా ఆ పరలోకంలో కూర్చుండబెట్టడానికి ఆయన ఇష్టపడుతూ వస్తున్నాడు. ప్రభా, ఆ పరలోకంలో నన్ను కూర్చుండబెట్టడానికి నువ్వు నాకు మంచి ఆధిక్యతనిచ్చావు. అందుని బట్టి నేను తీసుకు వస్తున్నాను. నేను సత్క్రియలను బట్టి, మంచి క్రియలను బట్టి, నువ్వు నీ మహిమపరిచిన దానిని బట్టి ఈ భూమి మీద నన్ను కూడా మహిమపరుస్తూ వస్తున్నావు. అందుని బట్టి నేను నా మనసారా ఆరాధిస్తూ వస్తున్నాను. నాకు ఇంకేమి ఆయన మంచితనమును బట్టి మనకేమొస్తుంది? తన కుమారుడిగా మనం కూడా మంచి క్రియలు మంచి మనస్సు ఉండేవారంగా ఉంటూ వస్తున్నాం. అందుకే ఇంకేం చెప్తూ వస్తున్నాడంటే మనం ఇక్కడ చూస్తుంటున్నాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 10:33. ఒక విధంగా చూస్తే మీరు నిందలను బాధలను అనుభవించుట చేత 10 మందిలో ఆరడి పడింది. మరి ఒక విధంగా చూస్తే వాటిని అనుభవించిన వారితో పాలువారైంది. చాలండి. ఇక్కడ చూసారా, ఇక్కడ ఏం చూసి వస్తుంది? హెబ్రీ 10 ఏడో వచనము 30-33. మనం బాధ ఈ లోకంలో అనుభవిస్తాం. అయితే ఆ పరలోకంలో మనం ఏం చేస్తూ వస్తాం? సుఖం అనుభవిస్తాం. అందుకే ఈ లోకంలో శ్రమలు, నిందలు, అవమానములు అన్ని కూడా, ఆ బాధలన్నీ మనకే వస్తాయి. ఏంటి కారణం? అంటే మనుషులమైన మనం కాబట్టి ఇవన్నీ మనకు వస్తాయి. అయితే ఆయన రక్షణలోకి మనం వచ్చినప్పుడు మన ఇవన్నీ కూడా ఆయన పాలివాడుగా ఉంటూ వస్తున్నాడు. ఆయన అన్ని కూడా ఆయన మీద వేసుకొని, ఆ బాధ అంతా కూడా ఆయన మీద వేసుకొని మనకేమి ఇస్తూ వస్తున్నాడు అంటే నెమ్మది, విశ్రాంతి ఇస్తూ వస్తున్నాడు. అందుకే ప్రభా, ఈ బాధలన్నీ లోకంలో ఇవన్నీ కూడా ఒక దినము లైవ్ అయిపోయేవి. ఇవన్నీ కూడా బాధలు, హింసలు, వేదనలు, అవమానములు ఇవన్నీ కూడా ఒక దినము లైవ్ అయిపోయేట్టుగా ఉంటూ వస్తున్నాయి. అందుకే నువ్వు నాకు పాలివాడవుగా, లేకపోతే నన్ను ఏకీభవించినందుకు అందును బట్టి స్తుతిస్తున్నాడు మనం చెప్పగలుగుతావాలి. అది ప్రభు చెప్తూ వస్తున్నాడు, నీ హృదయము నాకు ఇంపైనదిగా ఉండాలి. నీ హృదయము నాకు ఎంతో స్వరముతో ఆయనను స్తుతించే వారంగా ఉండాలని దేవుడు ఇష్టపడుతూ వస్తున్నాడు. అందుకే ఆయన చెప్పబడే మాటలు ఏంటంటే, ఇక్కడ చూస్తే ఇంకా కొన్ని మాటలు రాయబడుతూ వస్తున్నాయి. సత్ప్రవర్తన తన చిత్త ప్రకారం. అంటే చూస్తాం మనం 1 పేతురు 4:16, తర్వాత 4:19 కూడా మనం చూస్తాం. చూడండి, కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే, నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మను అప్పగించు. ఎప్పుడు మళ్ళీ చదువు ఒకసారి. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారై నమ్మకమైన సృష్టికర్తకు తన ఆత్మను అప్పగిస్తారు. ప్రభా, యేసుక్రీస్తు ప్రభువారు నా ఆత్మను నేను అప్పగించుకుంటూ వస్తుంటున్నాడని ఎలాగైతే యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ వస్తున్నాడంటే, ఒక దినము నువ్వు కూడా చెప్పినప్పుడు ఆత్మ పరలోకంలో ఆ యొక్క స్వర్గరాజ్యంలో యేసుక్రీస్తు ప్రభువారి దగ్గరికి వినేదిగా ఉంటూ వస్తుంది. ప్రభా, నన్ను కూడా అలాగ చేసుకోవడానికి ఇష్టపడుతూ వచ్చా. ఆయన నా అన్నింటిలో నేను మహిమపరిచిన దాన్ని బట్టి ఇప్పుడు ఎవరి దగ్గర ఉంటూ వస్తున్నాను? నీ దగ్గర ఉండడానికి నేను ఇష్టపడుతూ వస్తున్నాను. ఎప్పుడు ప్రభువే వచ్చి
ఆయన వచ్చినప్పుడు మనం కూడా ఆయనతో కూడా ఉండేవారంగా ఉంటూ వస్తున్నాం. అందుకే ఆయనతో కూడా మనము నిత్యము ఉండేవారంగా ఉంటూ వస్తున్నాం. నిత్యము 7 మధ్యాకాశంలో 1000 పరలోకంలో ఉంటూ వస్తున్నాం. అందుకే కొన్ని బహుమానాలు 7 సంవత్సరాలు ఉంటాయి. మంచి క్రియలకు మంచి ఫలాలు ఉంటాయి, గొప్ప ఫలాలు ఉంటాయి. అంటే మంచివి క్రియలు చేసినప్పుడు ఆ 7లో బహుమానంలో మనం అందరం కూడా పాల్గొంటున్నాం. ఏంటి కారణం అంటే ఆయన రక్షించుకున్నాం. అయితే ఆయన రక్షకుగా మనం స్వీకరించుకున్నాం. నాకు రక్షణ ఇచ్చినందుకే నేను స్తుతిస్తున్నాను ఎలాగ చెప్తూ వస్తున్నాను. యేసుక్రీస్తు ప్రభు గారు కూడా ఆ యొక్క 7 పరిపాలనలో 7 సంవత్సరాలు బహుమానాలు ఇచ్చి తర్వాత మంచి వారికి మంచి ఫలాలు ఇస్తాడు. తర్వాత ఇంకా అత్యధికంగా వారు దేవుని గురించి పరిచయం చేసినప్పుడు మంచి బహుమానాలు ఇచ్చి ఆ యొక్క 1000లో యేసుక్రీస్తు ప్రభువును తీసుకువెళ్ళేవాడుగా ఉంటూ వస్తున్నాడు. అందుకే ఆ 1000లలో నువ్వు నేను కూడా ఉండాలని యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపడుతూ వస్తున్నాడు. ఆ 1000 సంవత్సరాలు యేసుక్రీస్తు ప్రభువుతో నిత్యము పరిశుద్ధుడు దేవతలు ఎలాగో అంటూ వస్తుంటున్నారు, అలా కూడా మనుషులమైన మనమందరం కూడా ఆ 1000లలో పరిశుద్ధుడు నిత్యము మానక ఆయన మనం స్తుతిస్తూ వస్తున్నారు. అట్టి వారి నాకు కావాలని యేసుక్రీస్తు ప్రభువు చెప్పాడు. అట్టి వారి పరలోకంలో ఆయన పిలువబడిన వారు, ఆయనను ఈ యొక్క భూమి మీద ఆయన నిత్యము స్తుతించే వారుగా ఉండిన వారే ఆయన పరిశుద్ధుడని నిత్యము అంటూ వస్తుంటున్నారు. అది ఆయనకి ఇష్టమైనదిగా ఉంటూ వస్తుంది. ఎందుకు కారణం ఏంటంటే ఆ 1000 ఇష్టంగా ఉండాల్సింది ఏంటంటే ఆయన చేతులతో చేసుకుంటూ వచ్చాడు. అందుకే ఆ మొట్టమొదటి చేసిన ఆదాములు చేసిన పాపమును బట్టి ఎంతో మానవుడు చీకటిలో ఉంటూ వచ్చాడు. అది యేసుక్రీస్తు ప్రభువు భూమికి వచ్చి నిన్ను రక్షించడానికి కొరకై ఆయన శిలువలో తన ప్రాణాన్ని అర్పిస్తూ వస్తున్నాడు. తన ప్రాణం అర్పించి నేనేం చేస్తూ వస్తున్నాడంటే పాపం నుండి విడుదల, అంధకారం నుండి విడుదల, చీకటి నుండి నేను విడుదల కలుగజేసి నేను వెలిగింప చేయడానికి, నేను ప్రకాశింప చేయడానికి యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపడుతూ వస్తున్నాడు. అందుకే నేను ప్రకాశింప చేయాలని యేసుక్రీస్తు ప్రభువు ఇష్టపడుతూ వస్తున్నాడు. అయితే యేసుక్రీస్తు ప్రభువు నన్ను ప్రకాశింప చేయడానికి ఉచితమైన రక్షణ నువ్వు నాకు అనుగ్రహిస్తూ వచ్చావు. ఉచితమైన రక్షణ మారు మనస్సు నువ్వు నాకు అనుగ్రహిస్తూ వచ్చావు. ప్రభువు ఎవరు కూడా ప్రయత్నం లేకుండా నన్ను రక్షించుకున్నావు. అందును బట్టి నేను నా మనసారా నేను ఆరాధిస్తూ వస్తున్నాను. మనందరం కూడా అట్లా వారంలో ఉన్నట్టు ప్రభు మనకు సహాయం చేయుదుగా.